హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొలిమిదాత్రి. నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానమాట. అదేంటంటే దానికన్నా ముందుగా ఎవరైనా కొత్తగా నా ఛానల్లో ముందుగా వచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ని చేయడానికి నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో వచ్చేసరికి మా సిస్టర్ అనమాట, చిన్న సిస్టర్ అనమాట. తన శ్రీమంతం గురించి అనమాట. అసలు శ్రీమంతం అంటే ఏంటి అనేది ఈ రోజుల్లో ఏందో జస్ట్ ఒక హడావిడి ఫంక్షన్ అయిపోయిందనమాట. అసలు అదేంటో ఏందో అని ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఈ వేడుకలో ఎప్పుడైనా కూడా శ్రీమంతం అని పిలుస్తూ ఉంటారు కానీ అసలు ఇది ఎలా చేస్తారు, అసలు ఎందుకు చేస్తారు అనే విషయాలనేది ఎవ్వరు చెప్పరనమాట. అసలు ఈ శ్రీమంతం అనేది కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం దాని గురించి. ఇది గర్భం యొక్క తర్వాతి దశలో జరుపుకుంటారనమాట. అంటే ప్రెగ్నెంట్ అయిన తర్వాత 5 నెలలు అట్లా ఉంటుంది గదా! ఆ టైంలో చేస్తుంటారనమాట. అది 5 నెల నుంచి తర్వాత 7 నెలలో అలా బేసి సంఖ్యలో చేస్తూ ఉంటారనమాట. అది ఎందుకు అంటే ఈ వేడుక సాంప్రదాయం మరియు ఆధ్యాత్మిక పద్ధతిలో లోతుగా చూసుకున్నట్లయితే మరియు చాలా రకాలుగా చేస్తూ ఉంటారనమాట. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పద్ధతిలో చేస్తూ ఉంటారనమాట. ఇక్కడొచ్చేసరికి వాళ్ళ అత్తయ్య, వాళ్ళ ఆడపడుచు, వాళ్ళ ఆయన అనమాట. వాళ్ళ అత్తగారు అక్షింతలేస్తున్నారనమాట. ఆళ్ళ ఆడపడుచు, వాళ్ళ తోటికోడలు వేసిన తర్వాత ఆశించే తల్లి మరియు ఆమె పుట్టబోయే బిడ్డను ఆశీర్వదించడానికి రూపొందించిన ఒక ఫెస్టివల్ లాగా, అంటే ఫెస్టివల్ అని కూడా కాదు, కొంచెం ఫంక్షన్ లాగా చేసుకుంటారు. అంటే ఎవరికి ఉన్నంతలో వాళ్ళు చేసుకుంటారనమాట. ఇక్కడొచ్చేసరికి వాళ్ళ అత్తయ్య, మా సిస్టర్ వాళ్ళ అత్తయ్య పెడుతుందనమాట. చలివిండి పెడుతుందనమాట. ఇక్కడ వీళ్ళిద్దరూ ఆశీర్వాదం తీసుకుంటున్నారు వాళ్ళ అత్తయ్య దగ్గర. ఇక్కడొచ్చేసరికి నేను అటొచ్చాను. సీమంతం అంటే ఎందుకు చేస్తారంటే, సాధారణంగా తల్లి కాబోయే వాళ్ళు 5 లేకపోతే 9 నెలలో కూడా కొంతమంది చేస్తారనమాట. వాళ్ళకు వీలుని బట్టి వాళ్ళకి, అంటే ఫంక్షన్లు అంటే కొంతమంది డేట్స్ కూడా చూసుకుంటారు కదా, మంచి రోజులు అని చెప్పి. అలా దాన్ని బట్టి కూడా కొంతమంది 5, 7, 9 నెలల్లో కూడా చేస్తూ ఉంటారన్నమాట. నాకైతే ఏడో నెలలో చేశారనమాట. కొంచెం వీలు కాలేదని చెప్పి. అలాగే ఇప్పుడు మా సిస్టర్‌కి ఐదో నెలలో చేస్తున్నారనమాట. దానికి సంబంధించిన వీడియో అనమాట ఇదొచ్చేసరికి. ఈ డెకరేషను అంతా గూడా సింపుల్‌గా చేపిచ్చారు. చూడండి, చాలా సింపుల్‌గా ఉందనమాట డెకరేషన్ కూడా. ఈ వేడుకను గర్భిణీస్త్రీలు తల్లిదండ్రులు చేయొచ్చు, లేకపోతే వాళ్ళ అత్తగారింటి వాళ్ళైనా చేస్తారనమాట. ఈసారి ఏందంటే నాకు మా అమ్మ వాళ్ళు అలా చేశారు. ఇవి తనకు మటికి వాళ్ళ అత్తగారు కొంచెం దూరం గదా రావడం, పోవడం, అందుకని అని చెప్పి ఇంకా అక్కడే చేశారనమాట. వాళ్ళ అత్తగారు అరేంజ్ చేశారు ఇదంతా కూడా. మాకు కొంచెం దూరం అని చెప్పి. అలాగే మా అత్తమామలు ఆమెకు తొలి స్వీట్లు మరియు పండ్లతో పాటు కొత్త చీరను కూడా తీసుకొస్తారనమాట. ఇక్కడ మా చెల్లి వాళ్ళ ఆయన, వాళ్ళ అక్క, వాళ్ళ అన్నమాట. ముగ్గురు తోబుట్టువులు అంటారు కదా! ఆళ్ళు ముగ్గురు కలిసి దిగారనమాట. ఇక్కడ ఈవిడేమో ఒక పక్క రెడ్డి సార్ ఏమో వాళ్ళ ఆడపడుచు అనమాట. ఇటు పక్కనేమో వాళ్ళ తోటికోడలనమాట. చాలా బాగా ఉంటారనమాట. వాళ్ళు కూడా చాలా మంచి ఫ్యామిలీ అనమాట. చూడండి ఎంత బాగా చేస్తున్నారో మనకు అర్థమవుతుంది గదా! అలాగే వాళ్ళకి సాంప్రదాయం వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళకి సాంప్రదాయంలో అంటే మరీ హెవీగా ఏం చేయలేదనమాట. వాళ్ళు ఉన్నంతలో వాళ్ళు చేశారు. మాకున్నంతలో మేము పెట్టామనమాట. కొంతమంది చాలా గ్రాండ్‌గా కూడా చేస్తూ ఉంటారు గదా! అందుకని చెప్పి జస్ట్ సింపుల్‌గా అరేంజ్ చేశామనమాట. ఎక్కువ ఆర్భాటాలు, హంగులు ఏమి లేకుండా. ఇక్కడేందంటే ఆవిడ వాళ్ళ తోటికోడలు బ్యాంగిల్స్ ఏస్తుందనమాట. అసలు ఈ బ్యాంగిల్స్ ఎందుకే ఇస్తారు? అసలు గర్భిణీ స్త్రీలకి ఎందుకు వేస్తారు అనని చెప్పి ఒక దాని గురించి అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ అందరి చేత ఏపిస్తుంటారు కదా! అది ఎందుకు అని కొంతమంది అడుగుతూ ఉంటారు. దానికోసం చిన్న క్లారిటీ ఇద్దామనుకున్నాము. కాబోయే తల్లికి మణికట్టుకు గాజులతో పాటు అలంకరిస్తుంటారనమాట. చేతి నిండా గాజులుంటే ఆ అందం వేరు కదా ఎవరికైనా.
ఆ చేతులు గాజులు ఆడుతూ ఉంటే బావుంటుంది గదా! అట్లాగే బ్యాంగిల్స్ ధ్వని వల్ల పిల్లల ఇంద్రియాలను మరియు మెదడు కార్యకలాపాలను ప్రేరేపిస్తున్నాయి. అంటే హ్మ్. ఆ సౌండ్‌కి పిల్లలు యాక్టివ్‌గా ఉంటారని చెప్పి ఒక నమ్మకం అనమాట. అందుకని చెప్పి వచ్చిన వాళ్ళందరి చేత తలా కనీసం 2 అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా ఇంట్లో, వాళ్ళ చేత ఏయిస్తారనమాట. తలా 2 గాజులు అట్లా ఏపిస్తే అట్లా పిల్లలు ఆ సౌండ్‌తో లోపల ఉన్న పిల్లలు అంటే మరీ నమ్‌గా కాకుండా ఆ సౌండ్‌కి వాళ్ళకి యాక్టివే అవుతారనమాట. పుట్టిన తర్వాత గూడా యాక్టివ్‌గా ఉంటారని చెప్పి ఒక నమ్మకం అనమాట. అందుకని చెప్పి గాజులు కొత్త గాజులు వేయిస్తుంటారనమాట. అలాగే పెద్దవాళ్ళ చేత ఏపిస్తూ ఉంటారన్నమాట. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా! అటువైపు పెద్దవాళ్ళు, ఇటువైపు పెద్దవాళ్ళు 2 వైపుల పెద్దవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ చేత ఏపిస్తారనమాట. నౌఎడేస్ అయితే ఈ శ్రీమంతం వేడుక అనేది బేబీ షవర్, భారతదేశంలో ఉత్తరాది రాష్ట్రాల్లో బేబీ షవర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే ఎవరు తోచినట్టుగా వాళ్ళకంటే ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం 2 వైపులా చేస్తుంటారు. అక్కడి కల్చర్ వేరు, ఇక్కడ మనకున్న కల్చర్ వేరు కాబట్టి అక్కడుండే విధానంలో అక్కడ చేస్తూ ఉంటారు. ఇక్కడ విధానంలో ఇక్కడ చేస్తుంటారనమాట. ఎవరికి నచ్చినట్టుగా ఎవరి కన్వీనియంట్‌ని బట్టి చేస్తుంటారు. ఇక్కడొచ్చేసరికి ఈవిడ పూలు పెట్టింది. ఉండడం లేదని చెప్పి పిన్ అడిగారనమాట. హెయిర్ పిన్. దానికోసం వెళ్ళాననమాట. అది తీసుకొనొచ్చేదాకా పాపం ఆవిడ అలాగే నిలబడింది చూడండి. కొంతమంది చాలా పేషెన్స్‌గా ఉంటారు పెద్దవాళ్ళు కూడా. అలా నాకు నచ్చారు ఆవిడనమాట. ఇక్కడేందంటే సంపదకు దేవత అయినట్లు లక్ష్మీదేవి కనుబొమ్మల పైన ఉండే వెంట్రుకలు విడిపోయే ప్రక్రియ యొక్క అర్థాన్ని వివరిస్తుందనమాట ఇక్కడ వచ్చేసరికి. లక్ష్మీదేవి అంటే పైన ఉండేటువంటి అర్థం అంటే మనకి చెప్తూ ఉంటారు గదా పెద్దవాళ్ళు. వాళ్ళదే మనకి ఇంటి దేవతలని చెప్పి ఇట్లా రకరకాల దేవతలుంటారు గదా! అలాగే సంపదలకు ఒక దేవత అనమాట. లక్ష్మీ దేవత అనమాట. ఆవిడ కనుబొమ్మల పైన ఉండే వెంట్రుకలు విరిగిపోయే ప్రక్రియ యొక్క అర్థాన్ని వివరిస్తుందనమాట. అందుకని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక్కడొచ్చేసరికి గర్భవతులకు వేడుక ఎందుకు జరిపిస్తారు అంటే ముఖ్యంగా ఆడవాళ్ళకి చూడండి పెద్దావిడ కదా ఈవిడ. అందుకని చెప్పి ఆవిడ చేత వేయిస్తున్నారనమాట. ఆవిడ వాళ్ళ చేత బొట్టు పెట్టిచ్చి, అలా కొంచెం స్వీటు అంటే చలిమిడి తినిపిస్తారనమాట. అదనమాట. ఇక్కడేమో గర్భం దాల్చడం అనేది ప్రతి స్త్రీకి ఒక వరం లాంటిదనమాట. పెళ్ళైన స్త్రీలు తమ ప్రేమకు ప్రతిరూపంగా పుట్టబోయే బిడ్డ కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం నలుగురికి చెప్పుకుంటే కొంచెం ఇలా నలుగురు వచ్చి ఇలా చాలా అపోహలుంటాయి కదా! అవన్నీ క్లియర్ చేసుకోవడానికైనా ఇదిగో బావుంటుందని చెప్పి.